హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను బాగున్నాను. నేను ఇప్పుడు చూపించేది పెసరపప్పు ఇగుర్చారండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. పెసరపప్పు అండి ఇది. దాంట్లోకి కారం, సాల్ట్ చూడండి. ముందుగా మనం ఈ పప్పును కొంచెం వేయించుకోవాలండి. త్వరగా వేయించుకుని తర్వాత మనం కుక్కర్ పెట్టుకుని ఈ పప్పుని 2 విజిల్ వచ్చేటట్టు ఉడకనిచ్చుకున్నాక మనం చారు చేసుకుందాం. దీంట్లో చింతపండు పులుసు కానీ ఏ పులుపు వేయనండి. ఉట్టిగా ఇగురుచారు అంటారు వీటిని. పెసరపప్పు ఇగురుచారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇవి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం, చూస్తూ ఉండండి. ఇది శుభ్రంగా కడిగేసి కుక్కర్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఎగిపోయింది. నేను దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసాను. దీనికి సరిపడా వాటర్ పోసానండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసి 2 విజిల్ వచ్చేటట్టు కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇది ఇగుర్చారు అంటారండి, పెసరపప్పు ఇగుర్చారు. కుక్కర్ మూత పెట్టుకుందాం మనం. ఇదిగో ఫ్రెండ్స్, చూడండి పప్పు అయితే ఉడికిపోయింది. నేను ఇప్పుడు మూత తీసేసాను, కుక్కర్ మూత. దీన్ని మెదుపుకుని మెత్తగా కలుపుకుందాం. ఈ చారు అయితే చాలా టేస్ట్ బాగుంటాయండి. ఎండాకాలం ఇవి ఎక్కువ పెట్టుకుంటారు, సలవ చేసిద్దని. కందిపప్పు కొంచెం వేడి అంటారు కదా, పెసరపప్పు అయితే సలవని ఎక్కువగా ఈ ఇగురు చారు పెట్టుకు తాగుతారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది మెదుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకుని దీంట్లోకి మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్. ఎక్కువ కారం పట్టదండి, కొంచెం అంతే, అస్సలు వేసినట్టు వేయాలి. ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేసాం కదా, ఇది ఎక్కువ కారం పట్టదండి. దీంట్లోకి మనం వాటర్ పోసుకుని కలిపేసుకుందాం. చింతపండు పులుసు ఏమి ఉండదండి, పులుపు అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించుకుని చట్టి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. కొంచెం అంత పసుపు వేస్తాను. తర్వాత మనం కరివేపాకు, ఇంకో చూడండి ఎండుమిర్చి వేస్తున్నాను. దీంట్లో ఎల్లిపాయ ఏమి వేయనండి నేను, అంతే. ఇప్పుడు దాన్ని మనం కలిపేసి పెట్టుకున్నాం కదా, ఈ చారుని దీంట్లో పోసుకుందాం. చూడండి, ఇప్పుడు తాలింపు ఆగింది కదా, దాంట్లో చారు పోసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోసేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చారు అయితే. ఇగుర్చారు కొంచెంసేపు మరగనిద్దాం. ఒక 5 నిమిషాలు పట్టిద్దండి టైము. కొంచెం మరగాలి. ఇదిగో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఇగురుపప్పు చారు, పెసరపప్పు చారు అండి. చూడండి ఇలా ఉంటాయి. ఇది రైస్లో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఎండాకాలం ఎక్కువ చేసుకుంటాం మేమైతే, సలవ చేసిద్దని. కందిపప్పు తక్కువ వాడతామండి. చూడండి, కొత్తిమీర కూడా వేసేసాను, ఎండుమిర్చి దీంట్లో లైట్గా వేసానండి. కారం అయితే అస్సలు వేయలేదు. చింతపండు కానీ ఇంకా ఏ పులుపు వేసుకోవద్దు. ఉట్టిగా కారం, ఉప్పు అంతేనండి వేసుకునేది. పెసరపప్పు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్ట్ బాగుంది. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కారం, సాల్ట్ సరిపోయినాయి. కొంచెం కారం ఎక్కువైనా ఏం లేదండి, పలమారిద్ది, తుమ్ములు వచ్చేస్తాయి, తినలేరు ఎవరైనా సరే. లైట్గా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.